నమస్తే అండి. ఈ పూట మనం రాష్ట్రాలు, నగరాలు, పేర్లు మార్పు గురించి మాట్లాడుకుందాం. వలస రాజ్యం నాటి కాలంలో ఏర్పడినటువంటి పేర్లను సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల మనోభావాలు, భాష మొదలగు కారణాల వలన అనేకమైనటువంటి రాష్ట్రాలు, వాటి ముఖ్య పట్టణాలు, ప్రధానమైనటువంటి నగరాలు పేరు మార్పు కోసం ప్రయత్నాలు చేయటం, సాధించడం మనం తెలుసుకుందాం. అయితే అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. క్లుప్తంగా చెప్పుకోవాలంటే మన పక్కనే ఉన్నటువంటి మద్రాస్ తమిళనాడు అయింది అండి. తమిళనాడు రాష్ట్రం. పట్టణం చెన్నై అయిందండి. అలాగే కలకత్తా, కోల్కతా అయింది, అంతే కదండి. ఒడిస్సా అయింది. అలాగే ఫైజాబాద్, అయోధ్య. అలాగే త్రివేంద్రం, తిరువనంతపురం. ఇలాగా ఎన్నో నగరాలు, రాష్ట్రాలు వాళ్ళ యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీనమైనటువంటి చరిత్ర ఆధారంగా పేర్లు మార్చుకున్నాయి. ఇటీవల అంటే నిన్న కేరళ రాష్ట్రం కేరళంగా మారడానికి రాజ్యసభలో అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. కేరళ రాష్ట్రం కేరళంగా మారింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా పేరు మార్చవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఈ ప్రదేశ్ అనే పదం మన తెలుగు వారిది కాదు. ఏమండి, 1953లో అనుకుంటా తమిళనాడు నుండి మన తెలుగువారు విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిందట. ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేశారు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ని కంటిన్యూ చేశారు. అయితే పేరు మార్చవలసిన అవసరం ఏముంది అని ప్రశ్న రావచ్చు. మనం అస్తమానం కూడా అప్పుడప్పుడు సభల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మన పెద్దలే మాట్లాడతారు, ప్రజలు కాదండి. మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు, ఏదో రాక్షసత్వంపై మానవత్వం గెలిచిందని, లేదా ఫలానా దైవత్వం గెలిచిందని అప్పుడప్పుడు సందేశాలు ఇస్తూ ఉంటారు కదా. మరి ఇది కనపడదా వారికి? అలాగే మన దేశంలో హిందీ రాజ్యం వెళ్తుందని చెప్పుకోవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి నామాలు ఉన్నాయి కొన్ని. చౌక్ అంటే 4 కూడలి, అంటే 4 రోడ్లు కూడలి, అంతే కదండి. దాన్ని జంక్షన్ అని కూడా అంటాం. ఈ చౌకులు, నగర్ ఏంటండి? నగర్ అంటే ఏంటో నగర్. ఇంకెన్నాళ్ళంటే మనం బానిసత్వం? మన పేర్లు మనం పెట్టుకోకూడదా? రావు, నా పేరు రావుండోయ్, చివరిన రావు వస్తుంది. నాకు రావు అంటే నచ్చదు. ఎందుకో అప్పట్లో పెద్దలు పెట్టారు, నాకు నచ్చదా రావు అన్న పదం. అందుకని నా పిల్లలు ఎవరికి రావు అనే పదం పెట్టలేదు నేను. ఎవరో పేరు మనం పెట్టుకోవడం ఏంటి? ఇప్పుడు దేవుడి పేరు అంటే పెట్టుకుంటాం. మనం ఏ మతానికి సంబంధించిన వాడు అయితే ఆ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటాం.
లేదు కొంతమంది ఈ మధ్యకాలంలో ఏదో వాళ్ళ అభిమానుల యొక్క గొప్ప గొప్ప వాళ్ళ అభిమానుల యొక్క పేర్లను పెట్టుకుంటున్నారు. అది వేరే విషయం, అది వాళ్ళ వ్యక్తిగతం. ఈ ఈ నగరాలు లేదా యొక్క ప్రాంతాలు లేదా కూడలు లేదా చిన్న చిన్న హ్యాబిటేషన్స్ అంటే క్లస్టర్లు ఏవో ఉంటారు కదా, చిన్న చిన్న గ్రామ ప్రాంతాలకు సంబంధించినటువంటి పేర్లని మనకు నచ్చినట్టు మన ప్రాంతీయ అభిమానంతో, మన భాషతో, మన సంస్కృతి సాంప్రదాయాలు పరిడి వెళ్ళేలాగా పేర్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు ఎన్నన్నా ఎవరి ప్రాంతం వారిదే, అలా అని విభేదించమని నేనేం చెప్పట్లేదండి. అంతా ఒకటే, భారతదేశం అంతా ఒకటే. కాకపోతే ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళవి. ఉదాహరణకు మనకు తెలుగు సంవత్సరాలు ఉంది, దాన్ని ఆ తెలుగు సంవత్సరాలు అనే పండగని ఏ రాష్ట్రం వాళ్ళు చేయరు. అవునండి, చేయరు కదా. అది ఎవరికి పండగ కాదు. మన ఆంధ్రులకే ఈ తెలుగు సంవత్సరాది ఉగాది అనే పండుగ ఉంది. మరి హిందీ వాళ్ళు చేస్తారండి? చేయరు. బెంగాలీలు చేస్తారా? చేయరు. మరి ఇంకో రాష్ట్రం వాళ్ళు ఎవరైనా చేస్తారా? గుజరాతీ వాళ్ళు చేయరు. కానీ మనం మాత్రం కొన్ని పండుగల్ని మీదేసి పులి వేసుకుంటూ ఉంటాం. ఏదో మనకే ఆ పండుగ గురించి తెలిసినట్టు, ఆ పండుగలో ఆటలాడడం, దొల్లటం మనకే వచ్చినట్టు హడావుడి చేసేసి రచ్చరచ్చ చేస్తాం వీధులన్నీ. అది మానేసుకోవాలండి. మన పండుగ అంటే మనదే, మన వంటకాలు మనవే, మన దేవుళ్ళు మనవే. ఒక విషయం చెప్పమంటారా? అదేదో రంగులు పూసుకుని పండుగ ఏదో ఉంటుంది కదా, ఆడామగా కలిసి దొల్లేస్తూ ఉంటారు. ఇది వంక అనమాట అండి, దొల్లడానికి. ఒకరినొకరు పట్టుకుని కోలాటాలు ఆడడానికి ఇదో వంక. శ్రీకృష్ణుడి పండుగే అది. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చేస్తున్నాడు, మనం చేయట్లేదు. కానీ ఇలాంటివి మాత్రం చేస్తాం. అదేమంటారో హోళీ. నేను హోళీ పండుగలు చేయకుండా మేము, మా కుటుంబంలో ఎవరు చేయరు, మా ప్రాంతంలో ఎవరు చేయరు, బంధువర్గంలో ఎవరు చేయరు. ఒకవేళ ఎవరైనా చేసినా మేము చూడం కూడా. తప్పో ఉప్పు నాకు తెలియదు. అదే గర్వంగా చెప్పట్లేదు నేను. మన పండగ కాదు, మన పూర్వం నుంచి రాలేదు, మనం చేయలేము. ఇప్పుడు కొత్తగా తగిలించుకోవడం ఎందుకు? ఉన్న పండుగలనే మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఏమండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలని చెప్పేసి ఆ మధ్యన గరికపాటి గారు కూడా చెప్పారు. నిజమే. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామని ఉంటే మీరు ఎవరు అంటారు? తెలుగువారు అంటాం. తెలుగువారు అన్నప్పుడు తెలుగు పేరే పెట్టుకోవాలి. ఇప్పుడు మన అమ్మ ఉంది, మన అమ్మ పేరే చెప్పుకుంటాం, కానీ ఇంకొకళ్ళ అమ్మ పేరు చెప్పుకోం కదండి. పక్కింటోడు అమ్మ పేరు చెప్పుకుంటాం, మన అమ్మ పేరేని. ఇప్పుడు మన అమ్మ పేరు ఏ సుబ్బాయమ్మ, వెంకాయమ్మ, లేకపోతే ఏదో గౌరమ్మ, ఇంకోటి ఉంటుంది. ఆ పేరు బాగుందనో బాగోలేదనో పక్కన పెట్టేసి ఇంకొకరు ఎవరో ఇంకో పేరు ఏదో చెప్పుకోం కదండి. మన అమ్మగారి పేరు ఏ పేరు ఉంటే అదే, మన నాన్నగారి పేరు ఏ పేరు ఉంటే అదే, మన భాష ఏ పేరు ఉంటే అదే. అలాగే మన ప్రాంతం పేరు తప్పకుండా జరగాలండి ఇది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పేరును మార్చాలంటే ఏ పేరు పెట్టాలంటే డౌట్ రావచ్చు. మనకి పూర్వకాలం ఆంధ్ర రాష్ట్రం అని ఉండేది. రాష్ట్రం అని ఎలాగా వస్తుంది చివరిన, అది వేరే విషయం. ఆంధ్ర రాష్ట్రం అని ఉండేది పూర్వకాలంలో. తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ అయింది. ఇప్పుడు తెలుగువారు అయ్యాం కాబట్టి మనం 2 రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి తెలుగుదేశం అని పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన రావచ్చు. కానీ తెలుగుదేశం కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పేరు మీద ఒక ప్రముఖ పార్టీ ఉంది, రాజకీయ పార్టీ. అందువల్ల తెలుగుదేశం పేరు పెట్టుకోవటం కరెక్ట్ కాదు. మరి ఇంకేమిటి? మనకు అసలు తెలుగు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, తెలుగుదేశం అనే పదం, తెలుగువారు అనే పదం త్రిలింగ దేశం అనే పూర్వం అనేవారట. త్రిలింగ దేశం అంటే మనకి మూడు శైవక్షేత్రాల మధ్యన ఉన్న భూప్రాంతాన్ని త్రిలింగ రాజ్యం అని, త్రిలింగ దేశం అని అనేవారని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది. ఆ 3 ఏమిటంటే
శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం. ఈ 3 శైవక్షేత్రాల మధ్యన ఉంది కాబట్టి, ఇది ప్రత్యేకించి తెలుగువారు మాట్లాడతారు కాబట్టి, తెలుగు భాష ఉంది కాబట్టి త్రిలింగ దేశంగా అప్పుడు చెప్పారట. అలా త్రిలింగ దేశంగా పెట్టుకోవచ్చు, లేదా తెలుగు నాడు అని పెట్టుకోవచ్చు. అయితే తెలుగునాడు అనే పదం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడ్డారు గతంలో. నాడు అనే పదం తమిళ వాళ్ళది అన్నారు, కానీ కాదు. నాడు అనే పదం తమిళనాడు అంటే ఉండొచ్చు, మనది కూడా. ఎందుకంటే మనకి కూడా నాడు అనే పదాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మన ప్రాంతాల పేర్లలో పల్నాడు అని ఉంది అండి, అది మన తెలుగు వాళ్ళది. ఇక్కడ ఏంటంటే తమిళ తెలుగువారు ఇంచుమించు ఒక్కటే. దక్షిణాది రాష్ట్రాల యొక్క మనకు దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళం, తెలుగు, ఈ 3 కూడా, కేరళ, 3 కూడా ఒకే విధమైనటువంటి ఇంచుమించు సంస్కృతి సంప్రదాయాలు కలిగే ఉంటాయి. అలాగే మన సంగీతం కూడా కర్ణాటక సంగీతం బేస్ చేసుకుని మన పాటలు, సంగీతం అన్నీ కూడా అల్లారు ఉన్నాయి. అందువలన ఈ నాడు అనే పదం మందే, అంటే తమిళ వాళ్ళదే ఉండొచ్చు, మందే కూడా కావచ్చు, ఇద్దరిదే కావచ్చు. నాడు అని పెట్టుకోవడం తప్పు కాదు. తెలుగు నాడు అని పెట్టుకోవచ్చు, లేదా త్రిలింగ దేశం అని పెట్టుకోవచ్చు, ఆంధ్ర నాడు అని పెట్టుకోవచ్చు, ఆంధ్రదేశం అని పెట్టుకోవచ్చు, తెలుగు గడ్డ అని పెట్టుకోవచ్చు. మనకి గడ్డ అనేది పదం మనకి అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. తెలుగు గడ్డ లేదా తెలుగు నేల, తప్పేం కాదండి. ఇవన్నీ అటకారం ఏం కాదు. మన యొక్క ఆత్మాభిమానం మనకి ఎలా ఉంటుందో మన రాష్ట్రానికి కూడా అలాంటి పేరు ఉండాలండి. నాకు ఎవరైనా నగర్ అని చెప్తారు, నగర్ అంటే నాకు ఎందుకో చీప్గా కనపడుతుందండి. నగర్ ఏంటండి? నగర్ ఇక పేరేం తోస్తుందా మీకు? నగర్ అంట. నగర్ అంటే ఏంటో నగర్, ప్రతిదానికి చివరన నగర్. చాలా వెటకారంగాను, సిల్లీగాను, హాస్యాస్పదంగాను ఉంటాయి. మన పేర్లు మనం పెట్టుకోండి, వెతుక్కోండి, రకరకాల పేర్లు దొరుకుతాయి ఉండే. ఇప్పుడు నగరం పెట్టుకుంటే తప్పే ఉంది. గాంధీ నగర్ అనే కంటే గాంధీ నగరం అంటే తప్పుందా అని కరుస్తాయి ఏమన్నా వచ్చి. లేదా ఫలానా రామనగర్ అనేకంటే రామనగరం. పేర్లు ఎంత బాగుంటాయండి మన పేర్లు. విజయనగరం చూసారు ఎంత బాగుందో. పురం పెట్టుకోండి. అమలాపురం ఎంత బాగుందండి. పురం, కమలాపురం, విజయనగరం, లేదా వరం, రాజమహేంద్రవరం చూసారా ఎంత బాగుంది. రాజమండ్రిని మరి రాజమహేంద్రవరం కింద చేర్చారు కదా. వలస రాజ్యం నాటి పేర్లు తీసేయాలని చెప్పేసి రాజమండ్రి బాగోలేదు, అది రాజమహేంద్రవరం మార్చారు. మనకి రీజన్స్ ఉన్నాయి కదా. నేను అడుగుతున్నానంటే తప్పేం కాదండి, మనకి రీజన్లు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం. రాజమండ్రి ఉంది, రాజమహేంద్రవరం చేశారు దాన్ని. అంటే వలస రాజ్యం వాళ్ళు పిలిచిన పేర్లను మనం ఉంచుకోకూడదని మనం మార్చుకున్నాం. అలాగే మన యొక్క నగరాల పేర్లు, మన యొక్క వాడల పేర్లు. విజయవాడ ఉంది, వాడ అంటే అక్కడ జనసమూహాలు ఉంటాయి. ఓడ కాదండి. ఓడ అంటే మళ్ళీ సముద్రంలో తిరిగేది వాడ వా డిఫరెన్స్ ఉందన్నమాట అండి. విజయవాడ అంటే ఇప్పుడు విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం ఎంత బాగున్నాయండి పేర్లు. మన తెలుగుతనం ఉట్టుబడుతూ ఉన్నాయి కదండి. అమలాపురం, నాకు అమలాపురం పేరు అంటే ఎంతో ఇష్టం అండి. అమలాపురం అలాగే పేరు తగ్గట్టే ఉంటుంది ఊరు కూడా. అమలాపురం ఈ మధ్యన అంటే చెత్త జనాంతా చేరారు అనుకోండి, అది వేరే విషయం. అమలాపురం ఉన్నాయి. అలాగా మన ప్రాంతీయమైనటువంటి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, భాష మొదలగు వాటిని అనుసరించి మనం పేర్లు పెట్టుకోవాలి. అలాగే ఘాట్ అంటారు. ఘాట్ అనేది కూడా మన పదం కాదండి, అది హిందీ.
మన మనకి ఘాట్ని తెలుగులో ఏమంటారు? ఘట్టం అంటారు. ఘట్టం. మాకు చిన్నతనంలో మా ఇంటి సమీపంలో ఒక కౌసుకు ఉండేది. ఆ కౌసుకు సమీపంలో ఒక చోట రామాలయం ఉండేది. ఆ రామాలయం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మెట్ల దారిని రామఘట్టాలు అనేవారు. రామఘట్టాలు అంటే అక్కడ పూజలు చేసుకునేవారు అన్నమాట. కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది అక్కడ కౌసుకు అంటే పరమ పుణ్యమైనటువంటి నది అని చెప్పేసి ఆ కౌసుకులో దిగి ఇక స్నానం చేసి ఆ రామఘట్టాల మీద కూర్చొని పూజలు ఏవో ఇంకా ఏవో చేసుకునేవారు అక్కడ. ఉండే దీపారాధన అదే ఏవో చేసుకునేవారు. రామఘట్టాలు. సరే ఘట్టం. మనం మన పేర్లు మార్చుకోవాలండి. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టాలి. ప్రజలు అడగాలి ముందు. మన పేర్లు మనం పెట్టుకుందాం అని అడగాలి. మన తెలుగుదనాన్ని మనం కాపాడుకుందాం అని అడగాలి. ఎంతసేపు కూడా విదేశాలకి ఇతర రాష్ట్రాలు ఏమన్నా నెత్తి మీద రుద్దుకుంటూ ఉంటాం మనం. ఏమండే ఎవరో ఒక ఆయన అన్నారు, ఏమన్నా తమిళనాడు వాళ్ళకి ఉన్న ఐక్యత భారతదేశంలో ఎవరికి ఉండదండి అన్నారు. తమిళనాడు, కేరళ అండి ఐకమత్యంలో ఎక్కడున్నా వీళ్ళందరూ ఒక్కటేనే ఉంటారంట. చాలామంది చెప్పారు నాకు. తమిళనాడు ప్రజలు, కేరళ ప్రజలు ఎక్కడున్నా ఒక్కటిగానే ఉంటారంట. వాళ్ళకి ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఒక కేరళ వాడు పళ్ళు పెట్టుకోవడం కేరళ వాడినే పెట్టుకుంటాడు. తమిళనాడు వాళ్ళు పళ్ళు పెట్టుకోవడం తమిళనాడు వాడిని పళ్ళు పెట్టుకుంటాడు. హిందీ వాడు. మన తెలుగు వాళ్ళు మాత్రం పరాయ పంచం చేరతారు. పరాయ వాళ్ళని నువ్వు కూర్చొని అడిగేస్తా అంటారు. మన తెలుగు వాళ్ళకి వచ్చిన జబ్బు ఇది. ముందు అభివృద్ధి చెందాలంటే అంటే ఒక ఐకమత్యం అన్నది ఉండాలండి. పరాయవాడు మన విషయంలో వివక్ష పాటించినప్పుడు మనం కూడా వివక్షాపూరితంగానే ఉండాలి. అంటే తప్పుడు పని ఏం కాదు, అది ద్రోహం కాదు, పాపం పని కాదు. మనకు మనం అభివృద్ధి చెందాలంటే మనకు మనం ప్రోత్సహించుకోవాలి. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. ఏమండి ఘాట్ అనే పేర్లు ఘట్టంగా మార్చుకోవాలి. నగర్ అనే పేర్లని నగరం, పురం, వరం ఇలా మార్చుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. మనకి గన్నవరం ఎంత బాగుందండి. చెప్పుకున్నాం కదా, విశాఖపట్నం, గన్నవరం, విజయనగరం, అమలాపురం, కమలాపురం ఎంత బాగున్నాయి పేర్లు. మనకి పేర్లు కొదవే లేదండి మన తెలుగు వారికి. మనం ఏంటంటే అవగాహన లోపంతో సింపుల్గా ఉంటుంది. ఒళ్ళు బద్ధకంతో ఏదో నగరం తగిలిస్తారు. నగర్ అంటే ఏంటో నగర్. ప్రతి ఒక్కడు ఏదో 4 ఇల్లు కట్టుకోవడం వాళ్ళ నగర్. వాతాగాని వాళ్ళు అందరూ పేర్లు పెడితే ఇలాగే ఉంటాయండి. ఆ మధ్యన ఇష్ అన్న పేర్ల మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఇష్ అనే పేరు మంద కాదు. సతీష్, సురేష్, రమేష్, వెంకటేష్. అసలు వెంకటేష్ అన్న పేరే లేదండి అసలు. ఎందుకంటే అంత పరాయి పదం పెట్టుకున్నంత మాత్రం మనం అందగాళ్ళం అయిపోతామా, హీరోలు అయిపోతామా, లేకపోతే పెద్ద పెద్ద అపర కుబేర్లు అయిపోతామా? ఒక ఆయన నాకు తెలిసి వెంకటం అని ఉంది. వెంకటం తప్పేం లేదు. వెంకటం అన్న పేరు ఏమండి. మన సత్యబాబు అంటారు మనకి తెలుగు వారిలో. సత్యనారాయణ పేరు సత్యబాబు. అలాగే నెల్లూరు ప్రాంతవాసులు అక్కడ ఉన్నటువంటి దేవుడి పేర్ల మీద చాలామంది అవుతూ ఉంటారు. సేనయ్య అని, ఇంకా కేవో పేర్లు ఉన్నాయి. నెల్లూరు వాసులు ఎక్కువగా అవే పేర్లు పెట్టుకుంటారు. పెంచులయ్య, సేనయ్య ఇలా పేర్లు పెట్టుకుంటారు. మన ప్రాంతం మనదే, మన పేర్లు మనం పెట్టుకోవాలి. అందువలన ఆంధ్రప్రదేశ్ పేరుని ఆంధ్ర రాష్ట్రం లేదు, ఆంధ్రదేశం, తెలుగునాడు, తెలుగు గడ్డ వంటి పేర్లని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి పెద్దల సూచన వరకు చూసుకొని మనం మన పేర్లు పెట్టుకుని మనం చలామణి అయితే
సంతృప్తి అనేది ఉంటుంది మనసులో. ఉదాహరణకి మన పండుగలు జరుగుతాయి. పండుగల్లో మనం ఏం వండుకుంటామండి ఎక్కువగా? మన పూర్వం నుంచి ఏ అయితే వంటకాలు అయితే మన పూర్వీకులు చెప్పారో అవే వండుకుంటాం. అవునండి. ఈ మధ్యన అంటే ఏదో కొత్త రకంగా ఒకటో రెండో వండుకుంటున్నారు, కానీ మన ప్రతి పండగకి కూడా ఫలానా తొలేకాశి వచ్చిందంటే ఆ తొలేకాశి రోజున మనకి ఏ కులవారైనా సరే వండుకునేది ఏంటి? ఈ పాల తాలికలు, లేకపోతే బెల్లం తాలికలు. ఏమండి? తర్వాత శ్రావణ మాసంలో బూరెలు అంటే ఏదో చెత్త రకరకాల తయారు చేస్తున్నారు క్యాటరింగ్ వాళ్ళు. అవి కాదండి. బూరెలు అంటే బెల్లంలో శనగపప్పుని బాగా ఉడకబెట్టి పూర్ణం చేసి దానికి మినప్పిండి బియ్యపిండి కలిపి తోపు పెట్టి చేస్తారు బూరెలు. అది బూరె. దాన్నే పూరి అనండి. అంతే ఏదో కరాచీ నూకనో ఏదో ఇడ్లీ రవ్వనో ఏదో మైదా పిండినో చేసేసి దాన్ని బూరె అంటే కుదరదండి. అది బూరు వేరండి. బూరె అంటే బూరే అండి. మీ తల్లి అంటే తల్లి అవుతుంది, కానీ పెళ్ళం అవుతుంది కదండి. ఈ పేరు పెట్టి పిలిచి పదార్థాన్ని ఆ పేరు పెట్టి పిలిస్తేనే అందంగా ఉంటుంది. బూరె, పరమాన్నం, పులిహోర ఇలా చేసుకుంటారు. మళ్ళీ వినాయక చవితి వస్తే ఉండ్రాళ్ళు, మళ్ళీ పాల తాలికలు, బెల్లం తాలికలు. లడ్డూ సంప్రదాయం తెలంగాణదండి. తెలంగాణ వాళ్ళు మనకు పనికిరారు, కానీ తెలంగాణ లడ్డూలు ఈ మధ్యన పెడుతున్నారండి. వాళ్ళని అనుకరిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయాల లడ్డూ పెట్టుకుంటున్నారు కొన్ని చోట్ల. వాళ్ళ ఇష్టం, తప్పలేదనుకోండి. లడ్డూ ఎవరైనా తినొచ్చు, ఎవరిదైనా. కానీ వినాయకుడికి లడ్డూ పెట్టడం అన్నది మంద కాదు. తర్వాత విజయదశమికి ఏదో రకరకాల వండు, జిల్లేడికాయలు, కజ్జికాయలు, మళ్ళీ బూరెలు ఇలా వండుకుంటారు. రవ్వ లడ్డు ఇలా చేసుకుంటారు. మళ్ళీ దీపావళికి కూడా ఎక్కువగా బూరెలు పెద్దగా వండరండి. దీపావళికి వేరే వేరే పదార్థాలు వండుకుంటారు. రవ్వ లడ్డు ఎక్కువ చేసుకుంటారు, బూరెలు కూడా వండుకుంటారు, పులిహోర వండుకుంటారు, ఇంకా రకరకాల పదార్థాలు దీపావళికి చేసుకుంటారు. ఇంకా తర్వాత ఈ కార్తీక మాసం పూజల్లో కూడా బూరెలు వాడుకుంటారు. సంక్రాంతి వచ్చేప్పటికి మళ్ళీ 3 పండుగలకి 3 వేరు పదార్థాలు వండుకుంటారండి. ఫస్ట్ సంక్రాంతి పండుగ రోజున తలంటు స్నానం చేసిన వెంటనే మినపసున్ని అంతకుముందే వండుతారు, తింటారు అన్న అది వేరే విషయం. తలంటు స్నానం చేసిన తర్వాత మినపసున్ని తినాలి. ఏమండి? ఇంకా వేళంతే, ఇంకేమైనా ఉంటే తింటారు, అది వేరే విషయం. మళ్ళీ మర్నాడు సంక్రాంతి. భోగి రోజున మినపసున్ని తింటారు. సంక్రాంతికి ఏవో పెద్దల పేరు చెప్పి పదార్థాలు వండి పెడతారు కాబట్టి మినప గారెలు, ఏవో ఇంకా 1-2 పదార్థాలు వండుకోవచ్చు సైడ్ని. మెయిన్ గారెలు. పెద్దలకి, పితృదేవతలకి గారెలు అంటే ఇష్టం కాబట్టి మినపప్పుతో చేసినటువంటి వాళ్ళు సంక్రాంతి రోజున మినప గారెలు. మళ్ళీ కనుమ పడిన రోజున మళ్ళీ బూరెలు వండుకుంటారండి. అవునా? అయితే మన తెలుగు వారిలో ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకమైనటువంటి వంటకాలు ఎప్పటి నుంచో ఉన్నాయండి. అది మన సంస్కృతి సంప్రదాయాలు అదే అలా కంటిన్యూ అయితే బాగుంటుంది. అది ఆరోగ్యం కూడా. అంటే ఋతువులను బట్టి వంటలు పెట్టారని మన పెద్దలు చెప్పారు. అలాగే మనకి మన యొక్క పద్ధతులు మనం విడనాడుకోకూడదండి. ఆ తర్వాత ఇంక మనకి పండగలు ఏమి ఉండవండి. ఇంకా ఈ మధ్యన మనకి పనికిమాలిన పండుగలు ఎక్కువైపోయినాయి. జనవరి 1 అంటారండి. జనవరి 1 మందండి. జనవరి 1 మన పండుగ మందకి కాదు. మీకు యేసుక్రీస్తు పనికిరానప్పుడు, బైబిల్ ఒక చూడడం పనికిరానప్పుడు, క్రైస్తవ మతం పనికిరానప్పుడు జనవరి 1 ఎలా చేసుకుంటారండి మీరు? అంటే క్యాలెండర్ డేట్ గవర్నమెంట్ ఆమోదించింది అంతే. ఇంగ్లీష్ క్యాలెండర్ని బ్రిటిష్ వారి పరిపాలన నుంచి కూడా ఆమోదించింది గవర్నమెంట్. మన పంచాంగాలను వదిలేసింది. మనకి శుక్లపక్షం, చంద్రపక్షం అనే విధంగా మనకి అక్కడ కూడా 30 రోజులు ఇంచుమించు ఉంటాయి తిథులు. శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15, ఇలాగా కొంచెం అటు ఇటుగా తిథులు ఉంటాయి. పూర్వం తిథులను బట్టి అన్నీ మొదలు పెట్టుకునేవారు. ఋతువులు, తిథువులే లెక్క మనకి. కాకపోతే ఇంగ్లీష్ వారి పరిపాలన వచ్చిన తర్వాత మనకి ఒక ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నది ఒకటి ఏర్పాటు చేసుకుని
దాన్ని బట్టి మనం క్యాలెండర్ని వారి క్యాలెండర్ని మనం వాడుకుంటున్నాం అంతే. అక్కడ వరకు క్యాలెండర్ డేట్ అన్నది అక్కడ వరకు పరిపాలనా విధానాల గురించే మనం చూసుకోవాలి. అంతేకాని జనవరి ఫస్ట్కి దొల్లేయాలి, తాగేయాలి, తినేయాలి. ఏంటంటే దరిద్రం. జనవరి ఫస్ట్కి తాగాల, అర్ధరాత్రి కేకలు వేయాల, గొప్ప ఏంటి గొప్ప? నాకు అర్థం కాదండి. అసలు జనవరి ఫస్ట్కి ఎందుకు తాగాలి, ఎందుకు తినాలి? అసలు శుభాకాంక్షలు ఎందుకు చెప్పుకోవాలి జనవరి ఫస్ట్కి? మన పండుగ కాదు కదా మనది. ఏది మీరు ఫలానా ఫలానా అని పేర్లు పెడుతున్నారు కదా ఇతర మతస్థులకి. జనవరి ఫస్ట్ చేసుకోవటం అన్నది మీకు ఆత్మ వంచనగా లేదా? మీకు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా జనవరి ఫస్ట్ని వదిలేయండి, మామూలుగానే ఉండండి. రోజువారీ కార్యక్రమాలు ఎలా చేసుకున్నారు అలా చేసుకోండి. ఏమండి, జనవరి ఫస్ట్ని వదిలేయండి దయించి. ఏమండి, సరే ఇప్పుడు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం, పెద్దలు కూడా కోరుకుందాం. కవులు రచయితలు మాట్లాడితే కవులు రచయితలు ఆంధ్రవాదం అంటూ ఉంటారు. వీళ్ళు ఎవరో మాట్లాడడం లేదు. ఒక గరిపాటి గారు ఒక్కరే మాట్లాడారు. ఇంకా మన తెలుగులో ఎంతోమంది ఆంధ్ర కవులు రచయితలు ఉన్నారు. వారు కూడా బయటకు వచ్చి నాయకుల్ని ప్రేరణ ఇచ్చి నాయకులకి తెలియచెప్పి మన ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చుకుని మన తెలుగువారికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా మారాలని మనందరూ కూడా కృషి చేయాలి. కృషి చేద్దాం, కృషి చేయండి. ఏమండి? ఓకే.